ఎందుకంటే గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మాటల్లో వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు లేరు. మాటల్లో చిత్రత హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఎందుకో భగవంతుడు వాళ్ళకి అట్లా ఇచ్చిండు బ్రాండ్. అబద్ధాలు కాదు, అబద్ధాలను నిజంగా చూపించడం కూడా హరీష్ రావు గారు చెప్పగలుగుతారు. హరీష్ రావు గారు ఎటువంటి మనిషి అంటే మోస్ట్ క్యాపబుల్ పర్సన్. ఎందుకంటే ఆయన ఎందుకు మెచ్చుకుంటున్నా అంటే అలా మావ మాట జవదాడు అధ్యక్ష. అధ్యక్ష పర్సనల్ ఏం పోతలేం కానీ, వ్యక్తిగతంగా ఏమంటలేను కానీ, మీరు ఆశలు చూపించి 10 ఏళ్ళు చేయలేదు కదా. ఈ కాంగ్రెస్ పార్టీ అభయహస్తం ఇచ్చి 5 ఏళ్ళనే చేస్తుంది. ఇది అభయహస్తం. టైం ఇవ్వండి, మీరు టైం ఇవ్వండి. హరీష్ రావు గారు, మేము కూడా చదువుకున్న వాళ్ళము, తెలంగాణ ఉద్యోగంలో ఉన్నాం, పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడిన అధ్యక్ష నేను. మాకు కూడా తెలంగాణ అంటే కమిట్మెంట్ ఉంది. మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు ఏం చేసిండ్రో ప్రజలు చూసిండ్రు. మాకు అవకాశం వచ్చింది, ఇప్పుడిప్పుడే 1 సంవత్సరం అయింది. 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా డిప్యూటీ సీఎం భట్టి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా మంది సీనియర్ పీపుల్ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ మామూలు వాళ్ళు ఎవరు లేరు. మీ దగ్గరనే 1 మ్యాన్ షో. ఇక్కడ మేమందరం చాలా చదువుకున్న వాళ్ళు. మా మాట భట్టి గారి దగ్గర పోయి మాట్లాడుకునే స్వేచ్ఛ మాకుంది. మా ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అట్లా కాదు ఇట్లా అని చెప్పి విద్య విషయంలో, వైద్య విషయంలో, రోడ్ల విషయంలో ఇప్పుడే పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన. ఈ పంచాయతీరాజ్ రోడ్లు గతంలో అప్పుడు ఊర్లకు అధ్యక్ష మనకు బస్సులు ఉండేవి కావు, లారీలు, కార్లు ఉండేవి కావు. 3.75 మీటర్సే ఉండాలి విడుతు పంచాయతీరాజ్ విలేజ్ రోడ్లు, లింక్ రోడ్లు. ముఖ్యమంత్రి గారు చెప్పి కనీసం మినిమం 7 మీటర్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బస్సులు నడుస్తున్నాయి, ట్రాక్టర్లు నడుస్తున్నాయి, అందరూ ఊళ్ళలో కార్లు కొనుక్కుంటారు. రోడ్ విడుతు చేయాలంటే వెంటనే ఒప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మినిమం 7 మీటర్స్ రోడ్ పంచాయతీరాజ్ రోడ్ చేద్దామని చెప్పిండు. నేను పోయి చెప్పొచ్చిన. నాకు అంతమందికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ నుంచి వచ్చినా కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే ఒప్పుకున్నా. అంటే ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సలహాలు సూచనలు ఇచ్చే స్వేచ్ఛ ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, ప్రతి పౌరునికి, ప్రతిపక్ష పార్టీలకు ఉన్నది. కానీ మీ దగ్గర లేకుండే. నేను 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేకుంటే నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ చేయలేదు అధ్యక్ష సీఎం. ఎంత బాధాకరం. ఇంకో విషయం చెప్తా అధ్యక్ష, ఇంకొక మాట. ఎంత బాధాకర విషయం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను సభ్యుల్లో ఉన్నా, పోలీసులను పెట్టి బలవంతంగా మా ప్రాజెక్టు కడుతుర్రు. రిజర్వాయర్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కాదని చెప్పి ఏదో 123 జీవో తీసుకొచ్చి రైతులను ఆగమాగం చేశారు. ప్రాజెక్టు నిలువులేవు, అన్ని ఆగమాగం చేసి మున్గోడులో శివనగూడెం రిజర్వాయర్లో పోలీసులను పెట్టి బలవంతంగా రైతులను కాల్ చేపించి ఆ వినతి పత్రం ఇద్దామంటే నాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. అక్కడ ముఖ్యమంత్రి గారు హౌస్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు డోర్ బయట రిప్రజెంటేషన్ తీసుకొని 1 అవర్ నిలబడ్డా అధ్యక్ష. ఒక సభ్యునిగా ముఖ్యమంత్రి గారు లోపల ఉంటే 1 అవర్ నిలబడితే అక్కడ ఉన్న అటెండర్ అన్నాడు, సార్ నాకు బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే, నాకు ఏడుపు వస్తుంది సార్, మీరు పోండి సార్ అన్నాడు. లోపలికి వినలే అధ్యక్ష. 3.5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రజాభవన్లో కానీ అడుగుపెట్టలే అధ్యక్ష. మాకు మేము మెయిల్ త్రూ, లెటర్ త్రూ చెప్తా మీకు. ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఒకసారి పిలిపించుకుని నన్ను భట్టి గారిని ఏదో ఒకసారి దళితుల మీద ఆదైనప్పుడు మాకు అపాయింట్మెంట్ కానీ చెప్పుకునే అవకాశం కానీ అది మీ పాలన. అంటే ప్రతిపక్ష సభ్యులను ప్రజలు ఎన్నుకున్న సమస్యలు చెప్తాను కూడా అవకాశం ఇవ్వలేని ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు పరిపాలించిన మీరు మాకు నీతులు చెప్తామంటే, మరియమ్మ అనే ఒక మహిళని చనిపోతే, దళితమై చనిపోతే మదిరకు సంబంధించిన అయితే మోత్కూరులో జరిగింది అది. అయితే నన్ను భట్టి గారు ఫోన్ చేసిండ్రు. భట్టి గారు, శ్రీధరబాబు గారు ఫోన్ చేసి మన 6గురిని రమ్మన్నారు. ఒక వినాలి మీరు. ఓ బాబు అధ్యక్ష 5 ఏళ్లలో గత అసెంబ్లీలో మీ కేసీఆర్ గారి ప్రసంగాలు, మీ ప్రసంగాలు గంటల కొద్ది అక్కడ కూర్చొని విన్నాం. నేను 10 నిమిషాలు మాట్లాడితేనే మీరు తట్టుకోలేకపోతే ఎట్లా? గంటల కొద్ది కేసీఆర్ ప్రసంగాలు మాట్లాడుతుంటే మాకు నీతులు చెప్పేవాడు ఆయన. అసెంబ్లీ సాక్షిగా మేము అక్కడ కూర్చుంటే నేను చెప్తున్నా, ఆ రోజు భట్టి గారు ఫోన్ చేసింది అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్ రమ్మన్నారు, మీరు రావాలి అన్నారు. అంటే నేను ఇన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు సమస్యల గురించి. ఆయనకు అవసరం ఉంది, ఒక ఇష్యూ అవుతుంది,
ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ అవుతుందని చెప్పి మమ్మల్ని పిలిపించుకొని హరియమ్మని బట్టి గారు రమ్మంటే బట్టి గారి కోసం అని చెప్పి శ్రీధర్ బాబు గారు మీరు వచ్చారు కదా, నేను జగ్గారెడ్డి గారు మేము అందరం కలిసిపోయినాం అధ్యక్ష. కానీ ఏనాడు కానీ ఏ సమస్య కానీ సలహా కానీ సభ్యునిగా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష అయినా కానీ మాకు బాధలేదు హరీష్ గారు. అధ్యక్ష లాస్ట్ ఒక మాట చెప్తా. లాస్ట్ మన స్పీకర్ గారు మన ప్రసాద్ కుమార్ గారు అధ్యక్ష స్థానంలో కూర్చున్న రోజు నేను మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ రోజు నేను అధ్యక్ష గారు చెప్పిన అధ్యక్ష, గతంలో చాలా దుర్మార్గంగా మాతో ప్రవర్తించిండ్రు, ఎన్నోసార్లు అవమానాలు భరించినాం. అయినా ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తుల మీద ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి నేను మాత్రం మీరు కూడా అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులకు మంచి అవకాశం ఇవ్వండి, మాట్లాడనివ్వండి, వాళ్ళు ఒక ఉత్తమంగా ప్రతిపక్ష సక్సెస్ కావాలి, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి నేను ఆ రోజు చెప్పడం. మీలాగా మేము చేయము, అంత దుర్మార్గంగా ఈ సభ గౌరవాన్ని కాపాడుతామని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తిని అధ్యక్ష. ఆ మాటలు నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి అధ్యక్ష. అందుకే చెప్తున్నా అధ్యక్ష, ఈరోజు కూడా ఇంతకుముందు మధ్యలో మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నా, ఏ విధంగా అప్పుల పాలైంది, ఎంత ఆగమైంది అనేది మా సభ్యులు బట్టి విక్రమార్క గారు మా వాళ్ళు అందరు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు. నేను ఒక్కటి మీకు నేను రిక్వెస్ట్ చేశాను అధ్యక్ష మీ ద్వారా ప్రతిపక్ష సభ్యుల్ని, ఇంకా ప్రజలు మీరు ఏమేమి మాట్లాడుతున్నారో మీ చేష్టలన్నీ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఇంకా దిగజారి ప్రవర్తిస్తే, మీరు ఇంకా ఈ విధంగా अकबरुद्दीन ओवैसी साहब प्लीज एक मिनट एक सेकंड क्लोज 1 मिनट సార్ కాంగ్రెస్ సార్, నేను మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులకు హరీష్ రావు గారికి సభ్యులందరికీ కూడా కొంచెం హుందాతనం తోటి ఉండండి, కొంచెం మాకు సమయం ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, సలహా ఇవ్వండి. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా ఈ తెలంగాణ ఎన్నో ఆశలతో మా కాంగ్రెస్కి ఓటేసి గెలిపించినందుకు వాళ్ళ ఆశలు నెరవేరుస్తాం కాబట్టి హరీష్ రావు గారిని సీనియర్ నాయకులందరినీ కూడా కోరుకుంటున్న అధ్యక్ష మీ ద్వారా. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ ఓవైసీ జీ. అక్బర్ సాబ్ కానీ మళ్ళా కాంట్రవర్సీ దయచేసి హరీష్ రావు గారు కాంట్రవర్సీ డిస్కషన్ పెంచకండి ప్లీజ్. Honorable Speaker, sir. Honorable panel speaker, sir. So I take the opportunity to participate in the short discussion on the outstanding liabilities of the state. We have discussed this issue upteen times in the State Assembly. In the first session of the current Assembly in December 2023, we have discussed this issue in the debates on the motion of thanks of the Governor's address, then white paper on Telangana state finances and Telangana state power sector. Again in February 2024, we discussed this issue in the debates on the motion of the thanks for the Governor's address, vote on account on budget, supplementary estimates, white paper on Telangana state